రంజాన్ పండుగను పురస్కరించుకుని చందానగర్ డివిజన్ పరిధిలోని ముస్లిం సోదరులకు ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. రంజాన్ పండుగ పురస్కరించుకుని చందానగర్ డివిజన్ పరిధిలో ఇందిరానగర్ బస్తీలోని మసీదులో ముస్లింలకు ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రనగర్ కార్పొరేటర్ బొబ్బా నవతారెడ్డి, ఎస్కే సలీం, వార్డ్ మెంబర్ ఫరీదా బేగం, ఎండి సలీం తదితరులు పాల్గొన్నారు. अक़लियतों की तरफ से तमाम रोज़दारों का इंतज़ाम किया गया है। इंशाअल्लाह हम तमाम रोज़दार उनके हक़ में दुआ करते हैं कि अल्लाह ताला इस हुकूमत को कामयाबी व कामरानी की तरफ गामज़न करे और हमारी बस्ती को जो डेवलप कर रहे हैं उनसे भी मेरी ख्वाहिश है कि बस्ती को दामे दिरमे सुखने फहमे देखते रहें और बस्ती वालों का ख्याल करते रहें। సిద్ధాంతం దాంట్లో ఇఫ్తార్ అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. దాంట్లో ఇఫ్తార్లో ఈరోజు మా చందనగర్ డివిజన్లో ముఖ్యంగా 8 మసీదులు ఉన్నాయి. దాంట్లో 8 మసీదులు ఇలా వేడుకుంటాయండి. ఈరోజు ఇందిరానగర్లో జరుగుతుంది ఇఫ్తారు. ప్రతి ఒక్కరు ముస్లిం మైనార్టీ సోదరులందరూ ఇఫ్తార్ పార్టీలు ఏదైతే మా గవర్నమెంట్ ముస్లింలకి అంటే ముస్లింకి ఎంత ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందంటే ప్రతి ఒక్క ముస్లిం మహిళలు పండగ మంచిగా జరుపుకోవాలి, ప్రతి ఒక్కరు పండగ వాతావరణంలో కొత్త బట్టలు ధరించాలని చెప్పేసి ప్రతి ఒక్క మసీదుకి ₹1,00,000 ఇవ్వడం, అలాగే ప్రతి ఒక్క పేద ముస్లిం మహిళలకు బట్టలు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ముస్లిం మైనార్టీలకే కాకుండా ప్రతి ఒక్క మతాలకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రతి ఒక్కరు రంజాన్ పండగ ప్రతి ఒక్క మైనార్టీ వాళ్ళు రంజాన్ పండగ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అవకాశం ఇచ్చింది.